ఎందుకు ఇప్పటి మిడిల్ క్లాస్ అండ్ వర్కింగ్ క్లాస్ వాళ్ళు అప్పుల పాలవుతున్నారో తెలీదండి. కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ చేసిన స్టడీస్ బయట పెడుతున్నాయి. ఆ అన్ని రిపోర్ట్స్ అండ్ డేటా పాయింట్స్ లో 3 ప్రధానంగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నంబర్ 1, స్పెండింగ్ హ్యాబిట్స్. ఇన్ఫ్లేషన్ కారణంగా ధరలు పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటు బిహేవియరల్ స్పెండింగ్ కూడా గత 8 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు 50% పెరిగిందని. ఎగ్జాంపుల్, 8 సంవత్సరాల క్రితం 50,000 ఖర్చు పెట్టే వ్యక్తి ఇన్ఫ్లేషన్ అండ్ స్పెండింగ్ హ్యాబిట్స్ కారణంగా ఇప్పుడు ₹1,00,000 దగ్గరగా ఖర్చు పెడుతున్నాడు. అందులో ఇన్ఫ్లేషన్ మనం ఏం చేయలేం, స్పెండింగ్ హ్యాబిట్స్ ని మార్చగలం. నంబర్ 2, ఈఎంఐ, పర్టికులర్ గా నో కాస్ట్ ఈఎంఐ. మనం అఫోర్డ్ చేయలేంది, అవసరం లేనిది కూడా మనం కొనేలా చేస్తూ మన ఎక్స్పెన్సెస్ ని అమాంతం పెంచుతుంది. నంబర్ 3, అవుట్ సైడ్ ఫుడ్ తినే హ్యాబిట్స్ పెరుగుతున్నాయి. డబ్బుల్ని పక్కన పెట్టండి, ఇది మీ హెల్త్ కే మంచిది కాదు. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ తినేవారు, కానీ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఫుడ్ తింటున్నారు. దీని కారణంగా డబ్బులే కాదు, హెల్త్ కూడా పోతుంది. కాస్త టైం తీసుకొని ఈ మూడింటిని మీ లైఫ్ లో చేంజ్ చేసుకోగలిగితే మీ ఫ్యామిలీ ఫైనాన్సెస్ లో ఒక బిగ్ చేంజ్ వస్తుంది. అండ్ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళతో తప్పకుండా షేర్